నేను ఈరోజు వచ్చేసి మీకు డాకర్ చెప్పాలనుకున్నాను. సో యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ డాకర్? నో సార్. ఎక్కడ చదివారా? ఎక్కడన్నా కనిపించిందా? చూసారా? అంటే అది ఒక కంటైనర్. డాకర్ కంటైనర్ ఒకటే తెలుసా? ఆ వర్డే తెలుసా? అంతేనా? అంతే సార్. దాని గురించి అసలు ఐడియా లేదు. ఓకే, మీకు చెప్తా, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. బేసిక్ గా ఇప్పుడు వరకు మనం ఏం చూసేవాళ్ళము అంటే, నేను ఆ డాట్ నెట్ ప్రాజెక్టే తీసుకుంటాను. మన దగ్గర కోడ్ ఉంది, డాట్ నెట్ కోడ్. దీన్ని మనం ఒక జిప్ ఫైల్ క్రియేట్ చేసాం, పబ్లిష్ చేశాం. దీన్ని ఒకసారి S3 బకెట్ లో సేవ్ చేసుకున్నాము, లేదంటే మన లోకల్ ల్యాప్టాప్ లో కూడా పెట్టుకున్నాం కదా. ఆ తర్వాత ఈ జిప్ ఫైల్ ని వాడాం మనం డిప్లాయ్ చేసుకోవడానికి, అంతే కదా. దీని తర్వాత స్టెప్స్ ఏం జరిగేటివి అంటే, ఇప్పుడు ఒకవేళ నేను ఈ ఫైల్స్ ఒక విండోస్ సర్వర్ లో డిప్లాయ్ చేయాలనుకున్నాను, విండోస్ EC2 లో. ఓకే, నేను ఏం చేయాలి? ఫస్ట్ EC2 క్రియేట్ చేసి, తర్వాత అది విండోస్ OS అయితే దాని తర్వాత IIS ఇన్స్టాల్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలంటే ఈ డాట్ నెట్ లైబ్రరీస్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత డాట్ నెట్ రన్ టైమ్స్ ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత ఈ ప్యాకేజ్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తే అప్పుడు అప్లికేషన్ డిప్లాయ్ అయ్యేది. ఓకేనా? సో అలాగనే నేను ఒకవేళ ఇదే లైనెక్స్ మిషన్ లో ఇన్స్టాల్ చేయాలనుకున్నాను, అప్పుడు నేను ఏం చేయాలా? మళ్ళీ లైనెక్స్ సెలెక్ట్ చేసి, తర్వాత ఇక్కడ IAS లాగానే HTTPD, ఇది మనం ఆల్రెడీ చూసాం, ఇన్స్టాల్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ డాట్ నెట్ ఇన్స్టాల్ చేయాలి, లైక్ రన్ టైమ్స్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత మళ్ళీ ఈ ఫైల్స్ ఒకవేళ నేను ఇదే మ్యాక్ OS లో చేయాలన్నా కూడా సేమ్ అన్నమాట. అంటే ఇవన్నీ చేయాలి. దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది డాట్ నెట్ మనం 6 లో డెవలప్ చేసామనుకో, డాట్ నెట్ 6, ఇక్కడ కూడా ఇవన్నీ కూడా డాట్ నెట్ 6 ఉండాలి. ఎందుకంటే ఈ ప్యాకేజ్ 6 మీద ఉంటుంది. రేపు పొద్దున ఫ్యూచర్ లో ఇది 7 చేసామనుకో, అప్పుడు ఈ ప్యాకేజెస్ కూడా 7 అవ్వాలా, ఇది కూడా 7 వస్తుంది. మళ్ళీ ఇవి కూడా మారిపోతాయి, ఇవి 7 అవుతాయి, ఇవి 7 అవుతాయి, ఇది ఆల్రెడీ 7. మీకు అర్థమవుతాయి మీకు చెప్పేది? ఇది ఒకవేళ 8 అయిందనుకో, మళ్ళీ ఇవన్నీ మార్చుకోవాలి. అంటే ఏంటంటే మనము ఒక మన యొక్క ఫైల్స్ డిప్లాయ్ చేయాలా, ఒక ప్రాజెక్ట్ డిప్లాయ్ చేయాలనుకుంటే ఒక సర్వర్లో, ఈ మనం ఏదైతే ఎన్విరాన్మెంట్ లో డెవలప్ చేసామో ఇక్కడ ఉన్న సెట్టింగ్సే, ఇక్కడ ఉన్న వర్షన్సే ఇక్కడ ఉండాలి. మనం ఇక్కడ ఏం మారిస్తే ఇక్కడ అన్ని మార్చుకుంటాం. ఈ పాయింట్ మీకు అర్థమైందా? సో ఇది ఒక అన్నిటికీ ఇప్పుడు కష్టమైన విండోస్ కి ఒక ప్రాసెస్. జిప్ ఫైల్ ఉండాలి, దీనికి ఒక జిప్ ఫైల్, అంటే ఇందులో అన్ని ఉండాలి. జిప్ EC2 ఫైల్ ఒకటే ఇన్స్టాల్. ఉంటుంది కదా. ఇప్పుడు మనం S3 బకెట్ అవును, లో నిన్న అందులో. వేసిన ఫైల్ ఒకటే, అంటే ఆ ఫైల్ మారదు, కానీ మీ డాట్ నెట్ వర్షన్ మారే కొద్దీ ఇక్కడ మార్చుకుంటా ఉండాలన్నమాట. అంటే మనం కోడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షన్ చేంజ్. కోడ్ లో డాట్ నెట్ 6 ఉంటే ఈ జిప్ ఫైల్ లో కూడా 6 అవుతుంది ఆటోమేటిక్ గా. దీని మీనింగ్ ఏంటో చెప్తాడు. ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఉంది, మీ ల్యాప్టాప్ లో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారు, ఏదో ఒక సాఫ్ట్వేర్. అప్పుడు అది ఏమంటుంది? మీరు సెటప్ క్రియేట్ చేసేప్పుడు ఒక్కొక్కసారి దానికి కావాల్సిన ఫైల్స్ మీ దగ్గర లేవు అంటుంది మీ ల్యాప్టాప్. అంటే ప్రీ రిక్విజిట్స్ లేవు, మీరు అవి ఇన్స్టాల్ చేసి ఇది ఇన్స్టాల్ చేయండి అంటుంది. లేదంటే దానికి ఈ వర్షన్ కు సరిపడా మ్యాచింగ్ ఫైల్స్ లేవు అంటుంది. అలా అంటుందా? అంటుంది. ఎందుకంటుంది అంటే, ఎప్పుడు కానీ ఇలా ప్యాక్ చేసేవాడు ఎవరైనా సరే, ఇలా ప్యాక్ చేసేవాడు ఏం చేస్తాడంటే దానికి కావాల్సిన ఫైల్స్ ని ఇక్కడ పెట్టుకొని ఉంటాడు వాడి లోకల్ ల్యాప్టాప్, అంటే వాడు డెవలప్ చేసిన చోట. సో ఎక్కడైతే వాళ్ళు ఇన్స్టాల్ చేయాలో అక్కడ కూడా ఆ ఫైల్స్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో ఇవి వర్క్ అవ్వడానికి, ఇది వెళ్ళిన చోట కూడా, ఇది ఇక్కడికి వెళ్ళిన చోట కూడా అవి ఉండాలా అని ఎక్స్పెక్ట్ చేస్తుంది.
అది లేనప్పుడు దానికి ఇన్‌స్టాలేషన్ సక్సెస్ అవ్వదన్నమాట. ఇబ్బంది పడుతుంది. యెస్. అర్థమైంది కదా! అవును సార్. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ కూడా అదే అన్నమాట. ఇదెందుకు ఇక్కడికొచ్చాక ఇక్కడ 6 ఉంటే 6 ఉండాలి, 8 ఉంటే 8 ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తుందంటే, మీరు అందులో బిల్డ్ చేశారు. మీరు డాట్‌నెట్ 6లో బిల్డ్ చేశారు కాబట్టి ఇక్కడికొచ్చాక ఇవి కూడా 6లోవే ఉండాలన్నమాట. అది లేనప్పుడు సరిగ్గా వర్క్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు అందుకనే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఇంకొక ప్రాబ్లమ్ గూడా ఉంది దీంట్లో. మీ ల్యాప్‌టాప్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌క్యూఎల్ సర్వర్ 2015 వెర్షన్ ఇన్‌స్టాల్ చేశారనుకో మీ ల్యాప్‌టాప్ 15 వెర్షన్. ఇప్పుడు మీరు 19 గూడా ఇన్‌స్టాల్ చేయాలని ట్రై చేస్తే ఏం జరుగుతుంది? మీకేమన్నా ఐడియా ఉందా? హ్మ్. ఇది నేను ఎగ్జాంపుల్ ఎస్‌క్యూఎల్ చెప్తున్నా. వేరే ఏ సాఫ్ట్‌వేర్ అయినా మీరు ఒక వెర్షన్ ఆల్రెడీ రన్ అవుతున్నప్పుడు, ఇంకో వెర్షన్‌ని తీసుకొచ్చి ఇన్‌స్టాల్ చేయదలుచుకుంటే ఎలాంటి ఎర్రర్ వస్తుంది? ఎప్పుడన్నా మీరు ఫేస్ చేసారా? హ్మ్. అంటే ఇది అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ కొత్త వెర్షన్ ఇన్‌స్టాల్ చేయాలా? కరెక్ట్. అప్‌డేట్ చేయాలా? అదే కరెక్ట్. ఎందుకలా జరుగుతుంది? ఎందుకంటే మనకు కొత్త వెర్షన్ కావాలన్నప్పుడు అది అప్‌డేట్ చేసే ఆప్షన్ ఉండదు. ఐ డోంట్ చెప్తాను చూడు. ఎందుకలా జరుగుతుందో చెప్తాను చూడు. మన ల్యాప్‌టాప్‌లో ఏమవుతుందంటే, మీరెప్పుడైతే 15కి సంబంధించిన సెటప్ ఫైల్ తీసుకొస్తారో, తీసుకొచ్చి మీరు డబుల్ క్లిక్ చేస్తారు కదా! అంటే ఇన్‌స్టాల్ అని కొడతారు. అదేం చేస్తుంది మీరెప్పుడన్నా అబ్జర్వ్ చేయండి. అలాంటి సెటప్ ఫైల్ మీరు ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ ఎక్స్‌ట్రాక్ట్ సమ్ ఫైల్స్. అంటే ఈ 15 సెటప్ ఫైల్‌లో వచ్చిన ఫైల్స్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేసి మీ లోకల్ ల్యాప్‌టాప్‌లోకి పడేస్తుంది. ఓకేనా? కొన్ని ఫైల్స్‌ని అదే తీసుకొచ్చి ఇప్పుడు ఎలా అయితే మనం జిప్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు అందులో ఉన్న ఫైల్స్‌ని ఎలా అయితే మనం ఎక్స్‌ట్రాక్ట్ చేసుకుంటామో ఇది కూడా అలాంటిదే అన్నమాట. సో, అది సెటప్ ఫైల్‌లో ఉన్న ఫైల్స్‌ని తీసుకొచ్చి మీ లోకల్‌లో పోస్ట్ చేస్తుంది. అంటే ప్లేస్ చేస్తుంది. ఎందుకలా చేస్తుంది అంటే ఈ ఫైల్సే రన్ చేస్తాయన్నమాట ఎస్‌క్యూఎల్ సర్వర్. ఈ పాయింట్ అర్థమైందా? మీకు ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? హ్మ్. ఇదే జరుగుతుంది కదా ప్రాసెస్ మీరెప్పుడన్నా ఇన్‌స్టాల్ చేసినప్పుడు. చైతన్య అవును అంతేనా? సార్. హ్మ్. ఇప్పుడు 19 చేస్తారండి. ఇప్పుడు ఇది ఉన్నప్పుడు 19 తీసుకొస్తారనమాట. 19 ఏం ట్రై చేస్తుంది? ఇది కూడా అదే చేస్తుంది కదా! సేమ్ ఇదే చేస్తుంది. హ్మ్. కానీ ఏం అంటే ఇదే చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడున్న ఫైల్ నేమ్స్, ఇక్కడున్న ఇది తీసుకొచ్చే ఫైల్ నేమ్స్ ఒకటే ఉంటాయి. అంతే కదా! ఫైల్ నేమ్స్ ఎందుకు మారుతాయి? మనం ఇంకోసారి బిల్డ్ సేమ్ చేస్తే అవే సేమ్ ఫైల్ నేమ్స్ కొత్తగా అయితాయి. కదా! సో, యెస్ సార్. ఈ ఫైల్స్ ఇక్కడున్నాయి. అదే పేరుతో ఉన్న ఫైల్స్ వేరేటివి వస్తాయి. కొన్ని కొత్త ఫైల్స్ కూడా వస్తాయి. బట్ పాత ఫైల్స్ కొన్ని ఇంకొకటి వస్తుందన్నమాట. అంటే సేమ్ కాపీ వస్తుంది. ఇప్పుడు దానికొచ్చిన ప్రాబ్లమ్ ఏందంటే రెండిటిని ఒకే లొకేషన్‌లో ఎప్పుడు ప్లేస్ చేసుకోలేదని. అర్థమైందా? హ్మ్. ఒకే నేమ్ ఉన్న ఫైల్స్ 2 ఒకే చోట ప్లేస్ చేయలేదది. అంతే కదా! రీప్లేస్ అవుతాయి. ట్రూ. అవును. సో, ఎప్పుడైతే ఇవి రీప్లేస్ అవుతున్నాయో ఎయిదర్ దీనికన్నా ప్రాబ్లమ్ వస్తుంది. దీనికన్నా ప్రాబ్లమ్ వస్తుంది. హ్మ్. ఎందుకు? దీనికేందంటే, అరే! నాకు కావాల్సింది కొత్తవి కావాలి గదా! పాతవున్నాయి అని ఒక బాధ. అయితే దీనికేందంటే, నన్ను బిల్డ్ చేసినప్పుడు ఉన్న ఫైల్స్ కంటే ఏవో కొత్తవున్నాయి అని. అంటే అంతా కొత్త కొత్తగా ఉంది అని. మీకు అర్థమవుతుందా ప్రాబ్లమ్ ఏమి అని? సో, యెస్. ఈ ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఏమైతుందంటే రిజెక్ట్ చేస్తుంది. హ్మ్. అంటే కొన్ని టూల్స్ ఏం చేస్తాయంటే ఇది డిపెండ్స్ ఆన్ టూల్స్. అలానే ఉండాలని లేదు. బట్ కొన్ని టూల్స్ ఏం చేస్తాయంటే అది ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను ఇన్‌స్టాల్ అవ్వను అంటుంది. ఒకటి దాన్ని తీసేసి కంప్లీట్‌లీ అప్పుడు నేను ఇన్‌స్టాల్ చెయ్యి
అర్థమైందా? లేదంటే రీప్లేస్ చేస్తాను. కానీ ఇదన్నా వర్క్ అవ్వదు. ఇదన్నా వర్క్ అవ్వదు. సో, మీకు ఈ పాయింట్ అర్థమైంది. అవును యాక్చువల్‌గా సార్. దిస్ ఈస్ వేర్ మనకున్న లిమిటేషన్. నేనొచ్చేసి రెగ్యులర్ మన కాపీ ఇన్‌స్టాలేషన్స్ చేసినప్పుడు రెగ్యులర్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ తీసుకొస్తాను. హ్మ్. అంటే ఏంటంటే ఒకే సాఫ్ట్‌వేర్ మల్టిపుల్ వెర్షన్స్ మన ల్యాప్‌టాప్స్‌లో కూర్చోదు. హ్మ్. ల్యాప్‌టాప్స్ అనే కాదు సర్వర్‌లో కూడా కూర్చోదు. ఓకేనా? ఎందుకు కూర్చోదు అంటే ఇందుకే. అంటే దానివి, దీనివి కామన్ ఫైల్స్ ఉంటాయి. ఒకే పేరులో ఉండేవి. ఇవి ఒకే లొకేషన్‌లో వచ్చి సేవ్ అయితాయి. అది దాని క్యారెక్టరిస్టిక్స్ అది. అంటే ఒకే లొకేషన్ ఇచ్చుంటాం. సో, ఇలా సేవ్ అయినప్పుడు ఏమైతుందంటే ఒకే నేమ్ ఉంటాయి. ఎయిదర్ దీనికన్నా వర్క్ అవ్వదు, దీనికన్నా వర్క్ అవ్వదు. సో, మొత్తానికి 2 దెబ్బతింటాయి. అందుకనే మనం ఒక్కొక్కసారి పాత వెర్షన్ తీసుకొచ్చినప్పుడు, కొత్త వెర్షన్ తెచ్చి 2 పెట్టాలని ట్రై చేస్తే కొన్ని ఫీచర్స్ వర్క్ అవ్వవు. హ్మ్. ఇది ఎక్కడెక్కడ జరుగుతుందంటే ఎస్‌క్యూఎల్ జరుగుతుంది. విజువల్ స్టూడియో ఇన్‌స్టాల్ చేసినా జరుగుతుంది. అంటే 2017 ఉన్నప్పుడు మళ్ళీ మనం 22 తీసుకొస్తే అదే ప్రాబ్లమ్. అర్థమైందా? యెస్. సో, థిస్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. నేను ఫస్ట్ డిస్కస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటంటే, మనకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్నీ ఉండాలా? ఉంటేనే వర్క్ అవుతాయి. సెకండ్ హ్మ్. వచ్చేసి మల్టిపుల్ వెర్షన్స్ ఆఫ్ ఎ సేమ్ సాఫ్ట్‌వేర్ వోంట్ వర్క్ ఆన్ ద హ్మ్. వోంట్ అంటే వోంట్ ఎగ్జాక్ట్‌లీ వర్క్. అంటే ఎగ్జాక్ట్‌లీ ఒక్కోసారి రన్ రన్ చేస్తాయి. ప్రాపర్‌లీ. ఆ! ఒక్కొక్కసారి రన్ అవ్వచ్చు. కానీ మీకు హ్మ్. ఇంటర్నల్‌గా మీరు అబ్జర్వ్ చెయ్యని కొన్ని ఫీచర్స్ మిస్ అయిపోతాయి. అది మీరు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే, ఆ ఫీచర్స్ వాడనప్పుడు మనకు డిఫరెన్స్ తెలీదు. ఎప్పుడైతే మనం రియల్‌గా వాడతామో అప్పుడు మనకు ఓకే. ఇది ఒక ప్రాబ్లమ్. ఆ తర్వాత ఇంకొక ప్రాబ్లమ్ ఉంది చెప్తా. మీ దగ్గర ఒక EC2 ఇన్‌స్టెన్స్ ఉంది. ఇందులో ఒక జావా ప్రాజెక్ట్ ఇన్‌స్టాల్ చేయాలి. ఒక డాట్ నెట్ ఒక పైథాన్ ప్రాజెక్ట్ ఇన్‌స్టాల్ చేశారు. SQL సర్వర్ కూడా ఇన్‌స్టాల్ చేశారు. అర్థమైంది కదా! అది వేరే ప్రాజెక్ట్. పైథాన్ వేరే ప్రాజెక్ట్. ఈ SQL సర్వర్ ఇంకొక ఐటెమ్. ఒకే సర్వర్. ఒకే EC2 ఇన్‌స్టెన్స్. మీరు సెటప్ చేసినప్పుడు 3 బాగున్నాయి. ఏం ఇబ్బంది లేదు. 3 రన్ అయ్యాయి. అర్థమైతుందా? ఒక హ్మ్. 1 ఇయర్ తర్వాత ఏమైతుందంటే, ఈ ప్రాజెక్టు డెవలప్‌మెంట్ జరుగుతా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ డెవలప్ అవుతుంది. ఇది కూడా డెవలప్ అవుతుంది. సెపరేట్ కదా! ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమైతుందంటే, జావా వచ్చేసి కొంచెం ఫాస్ట్‌గా అంటే డెవలప్ చేస్తా ఉంటారు ఆ ప్రాజెక్ట్‌ని. ఫర్ సమ్ రీజన్ పైథాన్ డెవలప్ అంత ఫాస్ట్‌గా అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్‌లో 1.0 ఉన్నాయనుకోండి. ఎగ్జాంపుల్‌కి ఓకే. ఓకే. ఒక 1 ఇయర్ తర్వాత ఏమైతుందంటే, ఈ జావా ఏమో 12.10లో వర్క్ అవుతా ఉంటుంది. పైథాన్ ఏమో 4.0లోనే ఉంటుంది. SQL సర్వర్ కూడా 8.0కొచ్చింది. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా! అంటే 3 యెస్ సార్. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, 3 సేమ్ ఎళ్ళాలని లేదు కదా! హ్మ్. ఒక టీమ్ ఏమో కొంచెం కోడ్ వాళ్ళకు రిక్వైర్మెంట్స్ బాగొచ్చి వాళ్ళు ఫాస్ట్‌గా డెవలప్ అయిపోతారు. వీళ్ళేమో అంటే వీళ్ళది కొంచెం స్లోగా ఎళ్తోంది. ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు ఏమైతుందంటే, మీరు మొదలుపెట్టినప్పుడు దీనికి కామన్‌గా కొన్ని టూల్స్ కావాల్సొచ్చుంటాయి. సాఫ్ట్‌వేర్స్. ఓకే. ఇప్పుడు ఇది ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు దీనికి వేరే వెర్షన్స్ కావాల్సొస్తాయి. ఇదేమో వేరే పాతది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ జేడీకే ఉందనుకోండి. దీనికి జేడీకే 21 కావాలా. దీనికేమో 17 కావాలా. దీనికేమో 19 ఉన్నా సరిపోతుంది అని ఎలాగొస్తుంది. హ్మ్. మరప్పుడు మొదలుపెట్టినప్పుడేమో అన్నిటికీ జేడీకే 10 తోనే రన్ అయింది కదా! హ్మ్. బాగుండింది. కానీ ఇప్పుడు ఈ స్టేజ్‌కొచ్చేపాటికి దీనికి 21 కావాలా, దీనికి 17 కావాలా, దీనికి 19 ఇప్పుడు సెట్ అవుతుందా? ఎర్రర్స్ వస్తాయా? ఎర్రర్స్ వస్తాయి. అంటే సెట్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. సో, ఇప్పుడు మీరేమనుకుంటారంటే, అబ్బా! ఇదొక తలకాయ నొప్పిగా ఉంది అని చెప్పేసి,
మళ్ళీ 3 EC2 ఇన్స్టెన్సెస్ తీసుకుంటారు. దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పడేస్తారు, ఇది ఇక్కడే ఉంటుంది, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పడేస్తారు. ఇదే పని మీరు ఇక్కడ కూడా చేసి ఉండాలి కదా, ఫస్ట్ లోనే అదే చేసి ఉండొచ్చు. అవునా కదా? అవును. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి మనము మొదలు పెట్టినప్పుడు బాగానే ఉంటుంది, కానీ పోను ఏమవుతుందంటే ఏదో ఒక చేంజెస్ వచ్చేసి ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతుంది. నేను ఇవన్నీ ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే, మనము డెవలప్ చేసే సాఫ్ట్వేర్స్ వచ్చేసి ఎక్కడైతే మనం ఇన్స్టాల్ చేస్తామో దాన్ని కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పి. అర్థమైందా? Yes, మీకు sir. ఈరోజు చెప్పిన 3 సినారియోస్ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైనాయి కదా. అవును. మన దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ కి మనం ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తున్నామో అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కి మ్యాచ్ ఉంది. హ్మ్. అలా లేనప్పుడు చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. ఇది మోస్ట్ కామన్, ఇది మీ తప్పేం కాదు. అంటే ఇలానే ఉండేది, హుహు. దీంట్లో మనం చేయడానికి ఏం లేదు. అంటే ఇఫ్ వీ గెట్ ఇట్ వీ నీడ్ టు ఫేస్ ఇట్, అంతే కదా. అంతే సార్. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ 3 డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి ముందుకెళ్తాం. సర్లే బై తలకాయ నొప్పి ఎందుకు, సపరేట్ చేసేద్దాం, దాని వాటికి ఆ ప్రాజెక్ట్ వాళ్ళు అది, ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఇది, ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ఇది వాడుకుంటాం.